హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏడికి వచ్చినావు? ఏంది ఏం కథ? ఇప్పుడే మనం అయితే బీచ్ పోయినాం. బీచ్ పోతే ఇక మా బామ్మర్ది అన్నాడు, గరం అవుతుందిరా బామ్మర్ది, ఏం చేద్దాం రా అంటే నేనన్నా, ఈ చల్లటి మెక్డోనల్ ఐస్ క్రీమ్ ఉంటుంది, నీకు తినిపిస్తా పారా అని చెప్పిన. లెట్స్ గో. ఇప్పుడైతే మేము మెక్డోనల్కి అయితే పోతున్నాం. ఇది ఆటోమేటిక్ సిస్టము. మెక్డొనాల్డ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి డిస్ప్లేని అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తురుగా స్టార్ట్ ఆర్డర్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 2 లాంగ్వేజ్లు ఉంటుంది, ఇంగ్లీష్, అరబిక్ అనేది. ఇంగ్లీష్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఈట్ ఇన్, టేక్ అవే అని అంటే తింటావా ఇక్కడ ఉండబోతావు అని అంటే రెండిట్లలో ఏదైనా ఒకటి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మేమైతే డెజర్ట్ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ చూస్తే మాకు వెనీలా ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా తినేది వెనీలా ఐస్ క్రీమ్. వెనీలా ఐస్ క్రీమ్స్ అయితే 2 ఆర్డర్ చేసినాం. రెండింటికి 2 రియాలు, దాదాపు 4 రియాలు మాత్రమే. దాని తర్వాత ఆర్డర్ కర్డ్ అని ఆర్డర్ చేయగానే ఆర్డర్ అయితే అయిపోయింది. ఆర్డర్ అయిన తర్వాత ఐటమ్ యాడెడ్ టు ఆర్డర్, ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత ఆర్డర్ చేసుడు ఆలస్యం లేదు. మావాడైతే కౌంటర్ దగ్గరకు అయితే వెయిట్ చేస్తుండు. వెయిట్ చేసి ఆడేం చేస్తుండే ఇంకా తనది చూపిస్తూ ఉన్నాడు. ప్రజలు బాహుబలి 2, పుష్ప 2 పాటల కోసం ఎట్లయితే ఎదురు చూస్తుండో వీడు ఐస్ క్రీమ్ కోసం అట్లా ఎదురు చూస్తుండు. అంతలో నేను వచ్చేసి మిషన్ ద్వారానైతే ఐస్ క్రీమ్ అయితే కప్పులలో వేసి ఇచ్చేసిండు. దాని తర్వాత దాన్ని పట్టుకోగలిగి టిష్యూలు అయితే పెట్టిస్తూ ఉన్నాడు. అవాకయ్యారా, 2 ఐస్ క్రీమ్లు 2 రియాలు మాత్రమే. మావోడైతే ఐస్ క్రీమ్లు పట్టుకొని ఒక స్టైల్ తోటి అయితే నడుచుకుంటూ వచ్చేసిండు. మేమైతే మెక్డానల్డ్స్లో ఐస్ క్రీమ్ తినక చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది. దగ్గర దుబాయ్లో ఎప్పుడో తిన్నాం. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ దాని తర్వాత మావోడు ఖతర్కి వచ్చి ఖతర్లో తింటున్నాం. డెఫినెట్గా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.